తెలంగాణలో జరిగిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నందీనగర్లోని ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చిన సిట్ నోటీసుల్లో పలు అంశాలను పేర్కొంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చి 10న నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా విచారణ అవసరమని పేర్కొంది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని అధికారులు నోటీసుల్లో తెలిపారు. కేసీఆర్ 65 సంవత్సరాలకు మించి ఉన్నందున 160 సిఆర్పీసీ నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్ కు తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదని సిట్ నోటీసులో పేర్కొంది. స్వచ్ఛందంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావచ్చు లేదా హైదరాబాద్ నగర పరిధిలో అనుకూలమైన మరే ఇతర ప్రదేశాన్నైనా విచారణ కోసం సూచించవచ్చని తెలిపింది. అనుకూలమైన ప్రదేశాన్ని ముందుగా చెబితే దర్యాప్తు అధికారి అక్కడికే వచ్చి విచారణ జరుపుతారని సిట్ తన నోటీసులో పేర్కొంది. ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ విచారించింది. 2024 మార్చి 10న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎస్ఐబి అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో ఇప్పటికే 4 మాజీ పోలీసు అధికారులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసింది. గతంలో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, భుజంగరావులు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరును ప్రస్తావించారు. ఇదే విషయాన్ని సిట్ కోర్టుకు కూడా నివేదించింది. వీరి వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్ ను విచారించాలని సిట్ భావిస్తోంది. 2023 ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు, అతని బృందం చేసిన ఫోన్ ట్యాపింగ్లపై కూడా కేసీఆర్ ను ప్రశ్నించనున్నట్టు సమాచారం.